బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు రౌజ్ అవెన్యూ కోర్టులో షాక్ తగిలింది. 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించింది. దాంతో ఆయన తీహార్ జైలుకు తరలించనుంది ఈడీ. కేజ్రీవాల్ కు పుస్తకాలు చదివేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు ఆయన తరపు లాయర్లు. జైల్లో రామాయణం, భగవద్గీత, జర్నలిస్ట్ నీర్జా చౌదరి రాసిన హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ పుస్తకాలను చదివేందుకు అనుమతి కోరారు. తీహార్ జైల్లో ఇప్పటికే ఆప్ కీలక నేతలు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. లిక్కర్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తీహార్ జైలు లోపలికి వెళ్లారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. రౌజ్ అవెన్యూ కోర్టులోనికి షాక్ తగిలింది. 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించింది. దాంతో ఆయన తీహార్ జైలుకు తరలించారు ఈడీ. కేజ్రీవాల్ కు పుస్తకాలు చదివేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు అంతకుముందు ఆయన తరపు లాయర్లు. జైల్లో రామాయణం, భగవద్గీత, జర్నలిస్ట్ నీర్జా చౌదరి రాసిన హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ పుస్తకాలను చదివేందుకు అనుమతి కోరారు. తీహార్ జైల్లో ఇప్పటికే ఆప్ కీలక నేతలు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. లిక్కర్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ప్రస్తుతం ఏప్రిల్ 15 వరకు కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. ఆయనకు జైల్లో పుస్తకాలు చదివేందుకు అనుమతి కోరారు ఆయన తరపు లాయర్లు. కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. తీహార్ జైలు లోపలికి ప్రవేశించారు కేజ్రీవాల్. बंदे को बताने लगे मत बोलो ना पर्दे लगे हुए उस पे। దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు రౌజ్ అవెన్యూ కోర్టులో షాక్ తగిలింది. 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించింది. దాంతో ఆయన తీహార్ జైలుకు తరలించింది ఈడీ. కేజ్రీవాల్ కు పుస్తకాలు చదివేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు ఆయన తరపు లాయర్లు. జైల్లో రామాయణం, భగవద్గీత, జర్నలిస్ట్ నీర్జా చౌదరి రాసిన హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ పుస్తకాలను చదివేందుకు అనుమతి కోరారు. తీహార్ జైల్లో ఇప్పటికే ఆప్ కీలక నేతలు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. లిక్కర్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ప్రస్తుతం తీహార్ జైలు లోపలికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కీలక సూత్రధారులను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. కొంతమంది తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. తీహార్ జైలు లోపలికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెళ్తున్నారు.